హైదరాబాద్ లో సీఎం రేవంత్ ఆకస్మికంగా పర్యటించారు. మైత్రివనం గంగూబాయి బస్తీలో పర్యటించిన సీఎం స్థానికులతో మాట్లాడారు. వరద ముంపు గురించి తెలుసుకున్నారు. అనంతరం బల్కంపేటలో ముంపు ప్రాంతాన్ని పరిశీలించారు. వరద ప్రభావంపై హైడ్రా కమిషనర్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ముంపు సమస్య లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ ఆదేశించారు. పడిపోకుండా ఒక స్లాబ్ ఉండేది సార్, మళ్ళీ హైట్ వస్తుందని రెండో స్లాబ్ వేయండి. కాకపోతే ఏంటంటే నాలాంటి మనం లెవెలింగ్ చేసి రోడ్డుని కనుక సెట్ చేస్తే సార్ ఆటోమేటిక్ గా కొంత ఫ్లోర్ ఇందులోకి అసలు రోడ్డే ఉంది కదా 4 ఇంచు 6 ఇంచు కాకుండా ఆల్మోస్ట్ 12 ఇంచ్ చేసి ఏమైనా పర్పస్ మ్యాటర్ ఎప్పుడు చేసిరా అని హైదరాబాద్ లో సీఎం రేవంత్ ఆకస్మికంగా పర్యటించారు. మైత్రివనం గంగూబాయి బస్తీలో పర్యటించిన సీఎం స్థానికులతో మాట్లాడారు. వరద ముంపు గురించి తెలుసుకున్నారు. అనంతరం బల్కంపేటలో ముంపు ప్రాంతాన్ని పరిశీలించారు. వరద ప్రభావంపై హైడ్రా కమిషనర్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ముంపు సమస్య లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఏం లేదు సార్, అది పడిపోకుండా ఒక స్లాబ్ ఉండేది సార్, మళ్ళీ హైట్ వస్తుందని రెండో స్లాబ్ వేయండి. అప్పుడు రాదు అదేం. కాకపోతే ఏంటంటే నాలాంటి మనం లెవెలింగ్ చేసి రోడ్డుని కనుక సెట్ చేస్తే సార్ ఆటోమేటిక్ గా కొంత ఫ్లోర్ ఇందులోకి అసలు రోడ్డే హైట్ కాంక్రీట్ చేయడం మొదలైతే ఉంది కదా 4 ఇంచు 6 ఇంచు కాకుండా ఆల్మోస్ట్ 12 ఇంచ్ చేసి ఏమైనా పర్పస్ మ్యాటర్ ఎప్పుడు చేసిరా అని ఆరిపోయినా కూడా ఏం లేదు సార్, అది పడిపోకుండా ఒక స్లాబ్ ఉండేది సార్, మళ్ళీ హైట్ వస్తుందని రెండో స్లాబ్ వేయండి. అప్పుడు రాదు అదేం. కాకపోతే ఏంటంటే నాలాంటి మనం లెవెలింగ్ చేసి రోడ్డుని కనుక సెట్ చేస్తే సార్ ఆటోమేటిక్ గా కొంత ఫ్లోర్ ఇందులోకి అసలు రోడ్డే హైట్ కాంక్రీట్ చేయడం మొదలైతే ఉంది కదా 4 ఇంచు 6 ఇంచు కాకుండా ఆల్మోస్ట్ 12 ఇంచ్ చేసి ఏమైనా పర్పస్ మ్యాటర్ ఎప్పుడు చేసిరా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో పలు బస్తీలో ఆకస్మికంగా పర్యటించారు. ముంపు ప్రాంతాల్లో పర్యటించి అక్కడ సమస్యల గురించి తెలుసుకుని సూచనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సంబంధించి ఏంటి అప్డేట్స్? ఎస్ఆర్ నవీన్, సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా పర్యటించినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు అమీర్పేటలో, దాంతోపాటు ఏదైతే ఇటు బల్కంపేటలోని గంగూబాయి బస్తీలో అక్కడ స్థానికులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్నటువంటి వరద ముంపు సమస్య మీద అక్కడ స్థానికులతో అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా గత ఎన్నో రోజులుగా వర్షం వచ్చిన ప్రతిసారి గంగూబాయి బస్తీ నీట మునగడం అనేది జరుగుతూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఇక్కట్లు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో
నేపథ్యంలో నేరుగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి అసలు ఆ ముంపు సమస్య ఎన్నేళ్లుగా ఉంది, సో అక్కడ స్థానికులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఏంటి అనేది కూడా అక్కడ ఉన్నటువంటి వారితో ఒకసారిగా అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు ఏదైతే అక్కడ ఉన్నటువంటి 7వ తరగతి చదువుతున్నటువంటి జశ్వంత్ అనే విద్యార్థితో కూడా అక్కడ వర్షం వచ్చిన ప్రతిసారి ఎలాంటి ముంపు సమస్య ఉంటుంది ఏంటి అనేది కూడా చిన్నారిని అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో మరోవైపు ఇటు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సిటీ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. సో వాటర్ లాగింగ్ ఏరియాస్, దాంతోపాటు ఇటు వర్షం కురిసిన ప్రతిసారి సిటీలో ఏ ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి, అక్కడ స్థానికులు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఏంటి అనే దాని మీద, దాంతోపాటు ఇటు సీజనల్ వ్యాధులు సమస్యలు వీటన్నిటి మీద కూడా జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి సిటీ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ కూడా అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. ఓవైపు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తుండగా, మరోవైపు ఇటు ఏదైతే ఇటు సిటీలో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటన కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు నగరంలో వాటర్ లాగింగ్ ఏరియాస్, దాంతోపాటు బస్తీలు, ముంపు ప్రాంతాలు ఎన్నున్నాయి ఏంటి అనే దాని మీద కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్తో అన్ని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా ఇటు జిహెచ్ఎంసీ ఏ విధంగా ఇటు మాన్సూన్ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఏంటి అనేది కూడా వివరాలు తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు ఎక్కడైతే వాటర్ లాగింగ్ ఏరియాస్ కానివ్వండి, ఇటు ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సో ఆ ప్రాంతాల్లో ప్రతిసారి అక్కడ స్థానికులు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఏంటి, దీనికి శాశ్వత ప్రాతిపదికన ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఏంటనేది కూడా ఇటు ఇంజనీరింగ్ అధికారులు, దాంతోపాటు ఇటు హైడ్రా అధికారులతో కలిసి పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే గంగూబాయి బస్తీతో పాటు ఇటు బల్కంపేటలో ఉన్నటువంటి కొన్ని బస్తీల్లో కూడా పర్యటిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు.